ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్లో ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఒక సీనియర్ జనరల్తో పాటు ఇరాన్కు చెందిన 7 జనరల్స్ చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ పనిని ఇరాన్ ఆరోపణ. మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ అంటోంది. కానీ ఇజ్రాయెల్ జరిపిన దాడిలోనే మా వాళ్ళు చనిపోయారు, మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. ఇటీవల ఇరాన్ క్షిపణులతో డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా బలంగా నిలబడ్డది. అందువల్ల ఇది రీజనల్ వార్గా మారే ప్రమాదం కనబడుతుంది. ఇదే జరిగితే భారత్ పైన ఏంటి ప్రభావము అనుకుంటే, మొదటిది ప్రజలపైన ప్రభావం. మన భారతీయులు సుమారు 18,000 మంది ఇజ్రాయెల్లో ఉన్నారు, 5 నుంచి 10,000 మంది ఇరాన్లో ఉన్నారు, కొన్ని లక్షల మంది గల్ఫ్ దేశాలు ఈ ప్రాంతంలో ఉన్నారు. మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యగా పిలువబడే ఈ ప్రాంతంలో ఉన్నారు. సో మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలు పంపేటువంటి డబ్బులు ఇండియాలో ఉన్న ఎకానమీకి కీలకమైనది. వీటినే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఒకసారి కనుక ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే మన వారికి ఉపాధి దెబ్బతింటుంది. వాళ్ళు భారతదేశానికి తిరిగి వస్తే మన ఎకానమీ ఇప్పటికే నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటుంది. వాళ్ళకు ఉపాధి కల్పించలేం, వాళ్ళని ఎకానమీలో ఇంటగ్రేట్ చేసుకోవడం ఒక ఛాలెంజ్ అవుతుంది. ఫారిన్ రెమిటెన్సెస్ కూడా తగ్గిపోతుంది. దట్స్ ఎ బిగ్ సోర్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు. సో అందువల్ల మన ప్రజలు వారిపై ప్రభావం ఇది మొదటిది. రెండవది ఎకనామిక్ ఛాలెంజ్. ఇరాన్ ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్. అందువల్ల ఇప్పటికే ప్రపంచంలో ముడి చమురు ధరలు $90 per barrel చేరుకుంది. సో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య కనుక యుద్ధమే జరిగితే, ఈ ఘర్షణ ముదిరితే అది $100 కూడా చేరుకునే ప్రమాదం కనబడుతుంది. ఇది భారతదేశంలో ఇంధన ధరల్ని పెంచుతుంది. అలాగే మన ఎనర్జీ సప్లైస్ కూడా మనము మన దేశ ముడి చమురు అవసరాల్లో 85% వరకు దిగుమతులపైన ఆధారపడతాం. అందులో 70% అబోవ్ ఈ ప్రాంతం నుంచే మనం దిగుమతి చేసుకుంటాం, మిడిల్ ఈస్ట్ నుంచే. అందువల్ల మన ఎనర్జీ సప్లైస్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది మన ఎకానమీ మొత్తం పైన కూడా తీవ్రమైన ఒత్తిడిని తెచ్చేటువంటి అవకాశం మనం కొట్టిపారలేం. దాంతోపాటు మనం ఇరాన్ నుంచి కూడా ఒకప్పుడు మన మొత్తం ముడి చమురు అవసరాల్లో 10% ఇరాన్ నుంచి తీసుకునే వాళ్ళం. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి తగ్గించుకొని నష్టపోయాం. సో ఇప్పుడు ఇండియా ఇరాన్ ట్రేడ్ పైన, ఈ ప్రాంతంలో మన ఎనర్జీ సప్లైస్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి కూడా మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటాం. ఒకసారి ఈ ప్రాంతంలో అస్థిరత ఏర్పడితే మనం ఇజ్రాయెల్ ఇరాన్తో 2 దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాం, వాటిని బ్యాలెన్స్ చేసుకోలేము. మూడోది వ్యూహాత్మకమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రధాన శత్రు దేశం. మనం పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాం. దాని కొరకు ఇరాన్లో చబార్ పోర్ట్ అని ఒక పోర్ట్ నిర్మాణం కూడా భారతదేశం ఉంది. అమెరికా ఆంక్షల వల్ల మనం కొద్ది వెనక్కి తగ్గితే ఇరాన్ చైనా వైపు చూసింది. అందువల్ల సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లోకి మనం ఎంటర్ కావాలన్నా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అనేది కీలకమైన గేట్వే మనకు. ఎందుకంటే పాకిస్తాన్ బైపాస్ చేసి వెళ్ళటానికి. అందువల్ల ఇండియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్ పైప్ లైన్ కూడా మనం చర్చించుకున్నాం. సో అందువల్ల ఇరాన్ మనకు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ప్రపంచంలో ఒక పవర్ఫుల్ నేషన్. అందువల్ల ఈ భారతదేశానికి స్ట్రాటజిక్గా కూడా ఈ ఘర్షణ మంచిది కాదు. ఇటీవల కాలంలో మనకు ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపడ్డాయి, ఇరాన్తో మనకు సాంప్రదాయకంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ యుద్ధం వాతావరణం పెరిగితే 2 దేశాలతో సంబంధాలు సాధ్యం కాదు. నువ్వు అటో ఇటో ఉండాల్సి ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉంటుంది, అమెరికా మనకు మిత్ర దేశం.